కవితకి మరి బతుకమ్మ అంటే కవిత, కవిత అంటే బతుకమ్మగా చూపించినటువంటి కేసీఆర్ ఇలాంటి చెరువులు, కుంటలు ఎన్నో మాయమైపోయినాయి. మహిళలు బతుకమ్మలు ఆడి వేలాది మంది ఇప్పటి నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయం కాదు. గతంలో ఎన్నో వందల సంవత్సరాల నుంచి బతుకమ్మ ఆడడం మన తెలంగాణ మహిళల సాంప్రదాయం అది. మరి ఆ సాంప్రదాయానికి నేనేదో బ్రాండ్ అంబాసిడర్ అయినట్టు చూపించి పబ్లిసిటీ చేసుకొని చీరలు జాగృతి గ్రూప్ ద్వారా, జాగృతి ట్రస్ట్ ద్వారా పంచి ఆ వందలాది కోట్లని జమ చేసుకున్నది తప్పించి, ఇలాంటిది ఈరోజు మా ముఖ్యమంత్రి, మరి ఆమె మహిళ కానీ మా ముఖ్యమంత్రి ఈరోజు పురుషుడైనా కూడా ఈరోజు మా మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడడానికి, మన సాంప్రదాయాన్ని కాపాడడానికి విహెచ్ హనుమంతరావు గారు కోరిన వెంటనే ఎప్పటి నుంచో ఆయన 35 ఏళ్ల నుంచి కొట్లాడుతున్నాడు. ఈ కుంటని బాగు చేయాలి. 16 ఎకరాలకు పైగా ఉన్నటువంటి ఈ కుంట గతంలో ఈరోజు దాన్ని ఇంత కబ్జలకు గురి అయిపోయి గత 10 ఏళ్ల పాలకులు కూడా దీన్ని మరి ఏ విధంగా అయితే ఎవరెవరికి ఎట్లా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు, ఎట్లా రిజిస్ట్రేషన్లు అయినాయి, ఈ బఫర్ జోన్లో ఉన్నటువంటి ఆస్తులు అనేది కూడా మరి ఆలోచించాల్సినటువంటి విషయమే. అది రాను రాను 16 ఎకరాల నుంచి 14 ఎకరాలు, 14 ఎకరాల నుంచి ఇప్పుడు చివరిగా 6 ఎకరాలు కూడా మిగిలినటువంటి పరిస్థితి. ఆ 6 ఎకరాలైన చెత్త చెదారము, కుప్ప కుంట మిగిలిపోయి చెరువులు మాయమైపోయి, చెరువులు అనేదే మన చరిత్రలో ఉండేనా ఇట్లుండేనా అని మనం పెద్దలు